బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమంగా తిరుగుతున్న 6 కావేరీ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. దీంతో అర్ధరాత్రి సమయంలో చిన్నపిల్లలు, మహిళలతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తమను హైదరాబాద్ చేర్చాక బస్సులు స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కాగా తెల్లవారిన తర్వాత ప్రయాణికులను అవే బస్సుల్లో పంపించిన అధికారులు బస్సులను ఎంజీబీఎస్లో అప్పగించాలన్నారు. పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, హరీష్, ఇటు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ నిత్యం ప్రతి రాత్రి అక్రమంగా అంటే ఎటువంటి అనుమతులు లేకుండా కొన్ని బస్సులు దిగుతున్నాయన్న సమాచారం నేపథ్యంలో ఆర్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు గత కొన్ని రోజులుగా. అయితే ఈ రాత్రి అద్దంకి నార్కట్పల్లి అంటే ఈ రూట్ లో అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు అనుమతి లేదు. కానీ ఈ రూట్ లో అంటే మెయిన్ జాతీయ రహదారిపై వస్తే ఖచ్చితంగా చెకింగ్ లో దొరికిపోతామని చెప్పి చాలా వాహనాలు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రూట్ లో ఎక్కువగా తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రూట్ లో తిరుగుతున్న వాహనాలపై నిఘా వేసిన ఆర్టీ అధికారులు రాత్రి మొత్తం 12 బస్సులను సీజ్ చేయడం జరిగింది. 12 కావేరీ ట్రావెల్స్ బస్సులు, దాంట్లో 6కి సరైన పత్రాలను, మిగతా 6 బస్సులకు సరైన పత్రాలు లేకపోవడంతో ఈ మిర్యాలగూడ సమీపం మారుగులపల్లి వద్ద వాళ్ళని ప్రయాణికులను దిగిపోవాల్సిందిగా కోరడం జరిగింది. అయితే అప్పటికే సమయం అర్ధరాత్రి 1:30 సమయం కావడంతో అక్కడెక్కడ మేము ఎక్కడ దిగాలి, మాకు వేరే ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి ప్రయాణికులు గొడవ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలాసేపు ప్రయాణికులకు అధికారులకు వాగ్వాదం జరిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా మిర్యాలగూడ బస్ డిపోకి తీసుకొచ్చారు. 6 బస్సులు కూడా అక్కడికి తరలించి ప్రయాణికులను అక్కడ దించి వేరే బస్సులో వెళ్ళాలని చెప్పి కోరినట్టు తెలుస్తుంది. అయితే వేరే బస్సులో కూడా మేము వెళ్ళామని చెప్పి వాళ్ళు కూడా ప్రయాణికులు అప్పుడు కూడా మళ్ళీ వాగ్వాదం దిగినట్టు తెలుస్తుంది. చాలా మంది దగ్గర డబ్బులు లేవు, మొత్తం టికెట్లు కొన్న తర్వాత మేము వేరే బస్సులు ఎందుకు వెళ్ళాలని చెప్పి పెద్ద ఎత్తున గొడవ దిగిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కొంత సమన్వయం తీసుకుని వాళ్ళతో చర్చించి చివరికి ఈ ఆర్టీసీ ఇక్కడ డిపోలో స్వాధీనం చేసే బదులు ఎంజీబీఎస్ లో స్వాధీనం చేయాలని చెప్పి వాళ్ళ సిబ్బందిని కూడా వెంటకి పంపించి అక్కడి నుంచి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.